రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మహారాష్ట్రలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ఒక గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఎంత అలా అంటే ఆ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని చావగొట్టాడు. ఆ వీడియో చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. అంత దారుణంగా ఆమె పైన దాడి చేశాడు. అయితే ఆ దాడికి గల కారణం ఏంటంటే అమ్మాయి పైన ఆ అబ్బాయికి అనుమానం ఉండడం వల్ల. దాని గురించే ఆ అమ్మాయి ఎక్కడైతే పని చేస్తుందో ఒక బట్టల షాప్లో, అక్కడికి డైరెక్ట్గా వచ్చి ఆ బట్టల షాప్లోకి ప్రవేశించి ఆ అమ్మాయిని చాలా చాలా దారుణంగా కొట్టాడు. ఆ వీడియో చూస్తుంటే నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. నిజంగా ఆ వీడియోని ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చూస్తే కనుక వారు చాలా బాధపడతారు. వారు కూడా ఎప్పుడు కూడా అంత దారుణంగా చేసుకుని ఉండరు. ఆ అమ్మాయి పైన అంత దారుణంగా కొట్టాడు. చూడండి, లోపలికి ప్రవేశించి పిడిగుద్దులతో గుద్దుతూ మెడపైన, తలపైన, చేతికి కడియం తీసి మళ్ళీ దాన్ని పెట్టుకుని మళ్ళీ చెంపపైన ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద విరుచుకుపడి ఎక్కడ పడితే అక్కడ ఆ అమ్మాయి ఛాతి పైన, ఆ అమ్మాయి చూస్తే చాలా వీక్గా ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని చాలా చాలా దారుణంగా కొట్టాడు. అక్కడ ఒక చిన్న పిల్ల ఉంది. ఆమె భయపడి, అతను చేస్తున్న ఆ దాడికి భయపడి ఆమె వెనక్కి వెళ్ళిపోయి ఆ కింద కూర్చుని దాక్కునుంది. పారిపోయి వెనక్కి వెళ్ళిపోయి పాపం. ఇది సుమారు 4 నిమిషాలకు సంబంధించిన వీడియో రీసెంట్ గా బయటకు వచ్చింది. చూడండి ఎంత సైకో అయిపోయాడు, ఎంత పిచ్చోడు అయిపోయాడు. ఒక పక్క తన జుట్టు పీక్కుంటూ పిచ్చెక్కిపోతున్నట్టు ఆ బిహేవ్ చేస్తూ ఆ అమ్మాయిని తిడుతూ ఆ అమ్మాయిని పిచ్చ కొట్టాడు. సో ఈ మధ్య కాలంలో ఇటువంటి ఎక్కువగా అవుతా ఉన్నాయి. ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 21, 22 సంవత్సరాలు ఉన్న లోపు యువత ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడుతున్న పరిస్థితి. ఎందుకంటే వారికి తెలీదు సమాజంలో మంచి ఏంటి అనేది, చెడ్డ ఏంటి అనేది సరిగ్గా తెలీదు. పేరెంట్స్ ఏమో ఎంతో కష్టపడి వారు చదివిస్తారు, ఇతర వేరే ప్రాంతాలకు స్టడీస్ కోసం అని చెప్పి పంపిస్తారు, లేదా కోచింగ్ సెంటర్స్ కని పంపిస్తారు. కానీ వారు అనుకోకుండా ప్రేమలో పడటం, ప్రేమలో పడిన తర్వాత ఆ వ్యక్తినే ఎక్కువగా నమ్మటం, తర్వాత వారి మధ్య ఏమైనా విభేదాలు వస్తే అక్కడి నుంచి అనుమానాలు దారితీస్తాయి, అక్కడి నుంచి కొట్లాటలు మొదలవుతాయి. సో ఇది కూడా అలాంటిదే. చూడండి ఎంత దారుణంగా సినిమాలో ఫైటింగ్ ఏదైతే హీరో విలన్ని కొడతాడో అంత దారుణంగా కొడుతున్నాడు. అమ్మాయి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉందంటూ చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొన్ని బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యాయంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. చూడండి, ఆ అమ్మాయి మళ్ళీ ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి మళ్ళీ లేచి చూస్తుంది, ఇంత దారుణంగా కొడుతున్నాడు ఏంటి అని చెప్పి. సో బయట నుంచి జనాలు చూస్తున్నారు. ఆ షాప్ దగ్గరకు వచ్చి దాడి చేస్తుంటే అక్కడికి వచ్చి చూస్తున్నారు, ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా లోపలికి వచ్చి అతని నుంచి అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఒక సినిమా చూసినట్టు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. చూడండి, మొత్తం 5 నిమిషాలు ఈ వీడియో బయటకు వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్. అమ్మాయిని కొడుతూనే ఉన్నాడు. నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. అయినా సరే కొడుతూ తిడుతూ ఆమె పైన దాడి చేశాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె చేతిలో నుంచి ఆ ఫోన్ లాక్కుని ఏవో అంటే ఆమె ఏదో తప్పు చేస్తుంది అన్నట్టు ఆమెకి చూపించి ఆ ఫోన్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అమ్మాయిలు బీ కేర్ఫుల్. ఇలాంటి వ్యక్తులతో మీరు ప్రేమలో పడ్డారంటే మీ ప్రాణాలు గుప్పెట్లో బ్రతకాల్సిన పరిస్థితి. మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు మీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలి, లేదంటే రేపొద్దున మీకు పెళ్ళి అయితే మీ జీవితం బాగుండాలని అటువంటి ఆలోచన చేస్తారు మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు. కానీ మీరు ఇలాంటి సైకోలు వలలో పడ్డారా, మీ భవిష్యత్తు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత సైకోగా బిహేవ్ చేస్తున్నాడు. కాళ్ళకి దండం పెడుతున్నాడు, గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు, మళ్ళీ పిచ్చెక్కిపోయినట్టు నటిస్తున్నాడు, మళ్ళీ దాడి చేస్తా ఉన్నాడు. అంటే అపరిచితుడు సినిమాలో ఏ రకంగా అయితే నేనే తప్పు చేయలేదు, అన్ని నేనే చేశా అన్నట్టుగా కొడుతుందా అతనే.
మళ్ళీ ఆమెని కూల్ చేస్తుంది అతనే, ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంది కూడా అతనే. చూడండి మళ్ళీ అసలు ఇంత దారుణంగా ఎవరైనా దాడి చేస్తారా ఒక యువతి పైన? నిజంగానే అతను ఆ అమ్మాయిని ప్రేమించుంటే, నిజంగానే అతను ఆ అమ్మాయికి మనసిచ్చుంటే ఇంత దారుణంగా దాడి చేస్తాడా? ఇంత తీవ్రంగా దాడి చేయడం వల్ల అమ్మాయి పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఏం చేయలేక, కదలలేక, ఎవరిని పిలవలేక అలానే కూర్చుని ఉండిపోయింది ఆ అమ్మాయి. తాజాగా ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడం, ఆ అమ్మాయి పైన జరిగిన దాడి ఏదైతే ఉందో, ఆ బట్టల షాప్ యొక్క యాజమాన్యం ఆ సీసీటీవీ ఫుటేజ్ నంతా కూడా తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చి కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. సో జాగ్రత్త అమ్మాయిలు, మీరు ఇలాంటి సైకోల చేతిలో పడితే మాత్రం, అలాంటి సైకోలు ప్రేమ వలలో పడితే మాత్రం మీ భవిష్యత్తు ఖచ్చితంగా చాలా చాలా ఇబ్బందులకి గురవుతుంది. ఇక హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది యువత అటు విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడో విలేజ్ నుంచి, ఎక్కడో పల్లె గ్రామాల నుంచి కోచింగ్ అని, లేదంటే ఇతర హైయర్ స్టడీస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉంటారు. ఇలాంటి సైకోల చేతుల్లో మోసపోయి ప్రాణాలు విడుస్తూ ఉన్న పరిస్థితి చాలా మంది కూడా. రీసెంట్ గా ఒక యూట్యూబర్ కూడా అలానే చనిపోయింది. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.